అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల మీకు ప్రాణగండం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పౌష్టిక ఆహారాన్ని వారికి అందించండి. డాక్టర్ను సంప్రదించండి. తగిన మందులను సేకరించండి. దేవుడు మిమ్మల్ని అన్ని గండాల నుండి కాపాడతారు. ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు. మీకు అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు మీరు మంచి సర్ప్రైజ్ ను కూడా పొందవచ్చు. జీవితాన్ని ఆనంద జీవన మాధుర్యం వైపు అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేసుకోండి. మీ గురించి మెరుగ్గా ఉండండి. విశ్వాసంగా ఫీల్ అవుతారు. ప్రయోజనకరమైనటువంటి రోజు అవుతుంది. డబ్బుకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అవుతుంది. ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా తొలగించబడతాయి. పనిలో మరి జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ కుటుంబంతో వివాదాలు నివారించవచ్చు. మీరు ఆర్థిక విషయాలలో లాభపడతారు. సోదరులతో ఆస్తి విషయమై సంప్రదింపులు జరుపుతారు. ఈ రోజు మీరు చూసినట్లయితే ఏదైనా స్థిరాస్తి అమర్చుకోవాలనేటటువంటి ఆలోచన స్ఫూర్తినిస్తుంది. ఇది కాకుండా కూడా చెడు పనులకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. దైవ దర్శనం చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. శివునికి జలంతో అభిషేకం చేయండి. ఉద్యోగస్తులకు వివాదాలు తొలగిపోతాయి. మంచిగా బదిలీలు అవ్వాలి అనుకునేటటువంటి ఉద్యోగస్తులకు బదిలీలు అవుతాయి. వెంకటేశ్వర స్వామిని పూజించండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేయడం వల్ల మేలు కలుగుతుంది. డిమాండ్ చేయడం ద్వారా వాహనాన్ని నడపడం మానుకోవాలి, లేకపోతే అది సమస్యలను కలిగిస్తుంది. పనివైపు మీరు కొత్త సమస్యలు ఉంటాయి. అపరిచితుల నుండి దూరంగా ఉండాలి, లేకపోతే కొంత హాని కలగవచ్చు. సానుకూల అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల యొక్క సహాయం, సలహా సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది. ఇతరుల వ్యతిరేకత కారణంగా మిమ్మల్ని మీరు ఉదాసీనంగా ఉండనీయకండి. డబ్బు రాక ఉంటుంది. త్వరలో పరిష్కారం కూడా అందుతుంది. ఈ రోజు వ్యాపారంలో పోటీదారులతో వివాదం ఉండవచ్చు. విద్యార్థులు అధ్యయనం చేసినట్లు భావిస్తారు. దగ్గరి బంధువులతో పరస్పర చర్య ఆహ్లాదకరంగా వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే కొత్త దాల్చిన చెక్కతోటి ఈరోజు మీరు చూసినట్లయితే ఒక ఆహార పదార్థాన్ని తయారు చేసి దాన్ని మీరు పేదలకు దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది. పిల్లల నుండి ఏదైనా శుభ సమాచారం కూడా మీరు అందుకుంటారు. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. డబ్బు రాక ఉంటుంది. లక్కీ సంఖ్య 65. లక్కీ కలర్ కాషాయం. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం మరియు లడ్డూలను నైవేద్యంగా సమర్పించటం వల్ల మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.